ఎప్పుడైనా మీరు క్యాష్ ఫైలో మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీనికోసం అయితే తెలుసుకోండి. ఇక్కడైతే మనం చాలా అయితే మోసపోతున్నాం. కొనే వాళ్ళు మోసపోతున్నారు, అమ్మే వాళ్ళు మోసపోతున్నారు. ఫ్రెండ్స్, రీసెంట్ గా అయితే చాలా మంది ఈ క్వశ్చన్ అయితే నన్ను అడుగుతున్నారు. క్యాష్ ఫైలో మనం మొబైల్స్ కొనొచ్చా, కొన్నాక ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనం ఏం చేయాలి, అసలు క్యాష్ ఫైలో మొబైల్ కొనాలా వద్దని చాలా మంది అయితే అడుగుతున్నారు. బట్ ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను క్యాష్ ఫైలో మొబైల్స్ కొనాలా వద్దని ఫుల్ డీటెయిల్ చెప్తాను. కాకపోతే ఇది చెప్పడానికంటే ముందు క్యాష్ ఫైలో జరిగే మోసం కోసం అయితే ఫస్ట్ చెప్పాలి. చాలా మందికి అయితే ఈ క్యాష్ ఫై వాళ్ళు చేసే మోసం తెలియక ఈ క్యాష్ ఫైలో మొబైల్ ని కొంటుంటారు, అలాగే అమ్ముతూ ఉంటారు. క్యాష్ ఫైలో మనం మొబైల్ ని కూడా అమ్మొచ్చు అండ్ అలాగే కొనొచ్చు. చాలా మందికి వీళ్ళు చేసే మోసం తెలియక క్యాష్ ఫైలో మొబైల్ కొంటుంటారు, అమ్ముతూ ఉంటారు. బట్ ఒకవేళ మీరు క్యాష్ ఫైలో ఏదైనా మొబైల్ కొందామన్నా అలాగే అమ్ముదామన్న ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసాక వీళ్ళు చేసే మోసం ఏంటో మీకు ఫుల్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది. తర్వాత మీరు కొనాలా అలాగే అమ్మాలని మీ డెసిషన్ మీరైతే తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే వీళ్ళు చేసే మోసం ఏంటో తెలుసుకోండి. తర్వాత అసలు మీరు క్యాష్ ఫైలో మొబైల్ కొనాలా వద్దని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకే అర్థమవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీరే అర్థం చేసుకుంటారు. ఇప్పుడైతే నేను క్యాష్ ఫైలో ఒక మొబైల్ కొనడానికి అయితే ట్రై చేస్తాను, అది కూడా ఐఫోన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మనకి క్యాష్ ఫైలో ఐఫోన్స్ కొనడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బట్ కొత్త ఐఫోన్ కొనాలంటే అంత ప్రైస్ అయితే పెట్టలేరు, అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాబట్టి క్యాష్ ఫైలో సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ ఉంటాయి, వాటిని కొందామని చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఈ క్యాష్ ఫైలోకి అయితే వస్తారు మొబైల్స్ కొందామని. కాకపోతే వాళ్ళు మోసపోయేది తెలియదు, వాళ్ళకి తెలియదు. బట్ వాళ్ళైతే మొబైల్ కొని మోసపోతూ ఉంటారు. ఆ మోసం ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడైతే నేను క్యాష్ ఫైలో ఒక మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, అది కూడా ఐఫోన్. ఇక్కడ నేను ఐఫోన్ 13 అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఐఫోన్ 13 ప్రైస్ చేసుకుంటే మనకి 38,899 రూపాయలు ఉంది. 100 రూపాయలు తక్కువ మనకి 39,000 దాకా అయితే ఉంది. బట్ ఈ 39,000 పెడితే మనకి ఈ మొబైల్ ఏ కండిషన్ లో వస్తుందో చాలా మంది పట్టించుకోరు. బట్ ఎప్పుడైనా మీరు క్యాష్ ఫైలో మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీనికోసం అయితే తెలుసుకోండి. ఎప్పుడైనా మీరు మొబైల్స్ కానీ ల్యాప్టాప్ కొనేటప్పుడు అక్కడ మనకి కండిషన్ అయితే చూసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం స్క్రోల్ చేసే కండిషన్ అని ఉంటుంది. ఇక్కడ మనకి 3 కేటగిరీస్ అయితే ఉంటాయి, ఫేర్, గుడ్ అలాగే సూపర్. ఈ 3 కండిషన్స్ లో మనకి ప్రైస్ అయితే డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఫేర్ లో చూసుకుంటే మనకి 38,999 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ గుడ్ లో చూసుకుంటే 40,899 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ సూపర్ లో చూసుకుంటే మనకి దాదాపు 43,089 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ మనకి స్టోరేజ్ అంటే కలర్ మారుతుందంటే మారవు, లేదా మనకైతే ఏం మారవు. జస్ట్ అక్కడ ఆ మొబైల్ కండిషన్ బట్టి వీళ్ళైతే ప్రైస్ అయితే డిఫరెంట్ గా అయితే పెడుతూ ఉంటారు. అసలు ఈ కండిషన్ ఎలా ఉంటుంది, మనకి ఫేర్ కండిషన్ లో ఉంటే మొబైల్ ఎలా ఉంటుంది, అలాగే గుడ్ కండిషన్ లో ఉంటే మనకి మొబైల్ ఎలా ఉంటుంది, అలాగే సూపర్ కండిషన్ లో ఉంటే మనకి మొబైల్ ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలంటే జస్ట్ ఇలా కొంచెం స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మనకి గ్రేడ్ ఎక్స్ప్లెయినెడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని కింద మనకి గుడ్, సూపర్ లో ఉంటే మనకి మొబైల్ ఎలాంటి కండిషన్ లో ఉంటుంది, అలాగే గుడ్ లో ఉంటే ఎలాంటి కండిషన్ లో ఉంటుంది, ఫేర్ లో ఉంటే ఎలాంటి కండిషన్ లో ఉంటుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఐఫోన్ 13 అది ఫేర్ కండిషన్ లో ఉంది. దాని ప్రైస్ అయితే 38,899 రూపాయలు అయితే ఉంది. ఈ ఫేర్ కండిషన్ లో ఉన్న ఐఫోన్ కండిషన్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకి చెప్తున్నారు. మనం అయితే చూద్దాం, మీకు చెప్తాను, మీరు వినండి. ఇక్కడ మనకి మెయిన్ గా ఫస్ట్ చూసుకుంటే మనకి స్క్రీన్ గ్లాస్ చూసుకుంటే స్క్రీన్ గ్లాస్ మీద మనకి 7 నుంచి 8 వరకు మనకి మైక్రో స్క్రాచెస్ అయితే ఉంటాయి. బట్ మీరు కొనే ఐఫోన్ 13 లో మనకి ఫేర్ కండిషన్ లో ఉంటే మనకి 7 నుంచి 8 వరకు అయితే మైక్రో స్క్రాచెస్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ డిస్ప్లే దగ్గర చూసుకుంటే మనకి అప్ టు 3 మైనర్ డాట్స్ అని వీళ్ళు చెప్తున్నారు. మనం కొనే ఐఫోన్ 13 లో మనం ఫేర్ కండిషన్ లో ఉన్న మొబైల్ కొంటే అప్ టు మనకి 3 మైనర్ డాట్స్ అయితే ఉంటాయి. మనకి చుక్కలు లాంటివి మనకి బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా, పిక్సెల్స్ అయితే పాడైపోయిన పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఆ పిక్సెల్ పాడైపోయింది అనుకోండి, అక్కడ మనకి డాట్స్ లాగా బ్లాక్ కలర్ లో అవి అయితే ఏర్పడతాయి. బట్ అవి అయితే 3 అయితే ఉంటాయి, అట్లీస్ట్ మనకి అప్ టు 3 వరకు అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇవి లేకపోయింది అనుకోండి, మినిమం మనకైతే ఎడ్జెస్ లో ఒక షాడో లాంటి లైట్ అయితే ఉంటుంది. బట్ మనకి ఇది ఎక్కడ మనకి ఎడ్జెస్ లో అయితే ఉంటుంది, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ ఎడ్జెస్ లో మనకి ఒక షాడో అయితే లాగైతే ఉంటుంది. అక్కడ మొత్తం బ్లాక్ కలర్ లో అయితే ఉంటుంది, అక్కడ మనకి పిక్సెల్స్ అయితే డ్యామేజ్ అయితే ఉంటాయి. ఇది మనకి డిస్ప్లే కండిషన్ అయితే. ఇక మనకి బాడీ కండిషన్ చూసుకున్నా మనకి 5 నుంచి 8 వరకు మనకి స్క్రాచెస్ అయితే ఉంటాయి, విజిబుల్ స్క్రాచెస్ అయితే అని చెప్తున్నారు. బట్ మనకి 5 నుంచి 8 వరకు అయితే మనకి బ్యాక్ సైడ్ స్క్రాచెస్, గీతలు పడడం, కొంచెం పగలడం అలాంటివి అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇవి లేకపోయింది అనుకోండి, మనకి డెన్స్ అయితే ఉంటాయి. అంటే మనకి ఎడ్జెస్ లో మనకి బాడీకి అండ్ అలాగే మనకి ఆ గ్లాస్ కి, ఫ్రంట్ గ్లాస్ కి మధ్యలో మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ మనకి డెన్స్ ఏమైనా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ మనకి కనపడుతుంది కదా, ఇక్కడ డెన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి స్క్రాచెస్ గా లేకపోతే మనకి డెన్స్ అయితే ఇలా అయితే ఉంటాయి. ఇలాంటి కండిషన్ లో అయితే ఉంటుంది. మనం తీసుకునే ఫేర్ కండిషన్ లో ఉన్న మొబైల్ తీసుకుంటే మనకి ఇలాంటి కండిషన్ లో అయితే ఉంటుంది. ఒకవేళ మనం గుడ్ కండిషన్ లో ఉన్న మొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఐఫోన్ 13 అని కాదు, ఏది తీసుకున్నా మీకు గుడ్ కండిషన్ లో ఉంటే ఇక్కడ మనకి
స్క్రీన్ గ్లాస్ మీద 4 నుంచి 6 వరకు మైక్రో స్క్రాచెస్ అయితే ఉంటాయి. డిస్ప్లే దగ్గర చూసుకుంటే మనకి అప్ టు ఒక మినిమం ఒక మైనర్ డాట్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. మనం గుడ్ కండిషన్ లో ఉన్న మొబైల్ తీసుకున్నా మినిమం మనకి ఒక డాట్ అయితే ఉంటుంది. అవి పిక్సెల్స్ పాడైపోయిన దగ్గర ఆ డాట్ అయితే ఏర్పడుతూ ఉంటుంది. ఇక మనం బాడీ దగ్గర చూసుకుంటే మనకి అట్లీస్ట్ మనకి 1 నుంచి 2 వరకు అయితే మనకి మైనర్ స్క్రాచెస్ అయితే మైనర్ డెంట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. బట్ మనం గుడ్ కండిషన్ ఉన్న మొబైల్ తీసుకున్న బ్యాక్ సైడ్ మనకి బాడీలో మనకి మినిమం 1 నుంచి 2 వరకు అయితే మైనర్ డెంట్స్ అయితే ఉంటున్నాయని చెప్తున్నారు వీళ్ళైతే. బట్ ఇక మనం సూపర్ కండిషన్ ఉన్న మొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సూపర్ కండిషన్ ఉన్న మొబైల్ తీసుకుంటే మనకి ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడైతే నేను ఇదే మొబైల్ ని iPhone 13 చూస్ చేసుకున్నాను కదా కొందామని. ఒకవేళ iPhone 13 మన దగ్గర ఉంటే ఈ క్యాష్ ఫేలో ఒకవేళ iPhone 13 అమ్మాలంటే దాని వాల్యూ మనకి వీళ్ళంత ఇస్తారు. నేనైతే iPhone 13 ఫేర్ కండిషన్ లో ఉన్న iPhone 13 ని ఒకవేళ అమ్ముదాం అనుకుంటే దానికి వీళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారో మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఫేర్ కండిషన్ లో ఉన్న iPhone 13 ని కొనాలనుకుంటే వీళ్ళు ఇచ్చే వాల్యూ చూసుకుంటే దాదాపు 38,999 రూపాయలు, అంటే 39,000 అయితే ఫెయిర్ కండిషన్ ఉన్న ఐఫోన్ కి అయితే వీళ్ళైతే ప్రైస్ అయితే పెట్టారు. మనం ఒకవేళ అమ్మితే ఫెయిర్ కండిషన్ ఉన్న iPhone 13 అమ్మితే వీళ్ళు ఎంత వాల్యూ ఇస్తారు మనకి, వీళ్ళకి సేల్ చేస్తే వాళ్ళు ఎంత ప్రైస్ మనకి ఇస్తారో చూద్దాం. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. మీరు ఏదైనా మొబైల్ ని ఈ క్యాష్ ఫే లో సేల్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి టాప్ లో సేల్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ మనకి సేల్ ఫోన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యాపిల్, ఇక్కడైతే iPhone 13 ని చూస్ చేసుకుంటాను. చూస్ చేసుకున్నాక ఇక్కడ మనకి స్టోరేజ్ వేరియంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఇందాక నేను సెలెక్ట్ చేసుకుంది కొందాం అనుకున్నది 128 GB. ఇక్కడ 128 GB సెలెక్ట్ చేసుకుంటే నాకు దాదాపు 39,460 రూపాయలు అయితే దీని వాల్యూ అయితే చూపిస్తుంది. బట్ ఇది చూసి మీరైతే మురిసిపోకండి. బట్ మనకి చివరికి వచ్చేసరికి దాని ప్రైస్ అయితే చాలా దారుణంగా అయితే పడిపోతుంది. ఇక్కడ చూసిన దానికి మనం లాస్ట్ చూసిన దానికి అసలు మనకి పోలికే ఉండదు. బట్ అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం అయితే బాటమ్ లో గెట్ ఎగ్జాక్ట్ వాల్యూ అని ఉంది. దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక ఇక్కడైతే డివైస్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఫోన్ కాల్స్ వస్తున్నాయా, అలాగే వెళ్తున్నాయా, అండ్ అలాగే మనకి స్క్రీన్ సరిగ్గా వర్క్ అవుతుందని వీళ్ళైతే ఇలాంటి డీటెయిల్స్ అడుగుతున్నారు. మనకి ప్రాపర్ గా ఉన్నాయి కాబట్టి ఎస్ మీద క్లిక్ చేద్దాం. అలాగే ఇక్కడ మనకి ఈ మొబైల్ సంబంధించిన వారంటీ ఉందని అడుగుతున్నారు. మనకి మ్యానుఫ్యాక్చర్ వారంటీలో ఉందని అడుగుతున్నారు. లేదు, నో మీద క్లిక్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ మనకి GST బిల్ ఉందని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. చూసుకుంటే ఇక్కడైతే మనకి స్క్రీన్ బాడీ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. బట్ ఇక్కడైతే మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న మొబైల్ ఫెయిర్ కండిషన్ లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఫెయిర్ కండిషన్ లో మనం అయితే ఇద్దాం. ఇక్కడ మనకి ప్రాబ్లం ఉందని చెప్తాం. బ్రోకెన్ స్క్రీన్ ఆన్ డివైస్ స్క్రీన్ అని ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి స్క్రాచెస్ ఆన్ డెన్స్ బాడీ అని ఉంది. దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ స్క్రీన్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయని అడుగుతుంది. వాటి ఇక్కడ మనకి ఈ స్క్రీన్ క్రాకెడ్ అయి ఉందా అని అడుగుతుంది. మనకి పగిలిందా అని అడుగుతుంది. అయితే ఈ స్క్రీన్ అయితే పగలేదు. బట్ ఇక్కడ మనకి మోర్ దాన్ 2 స్క్రాచెస్ అయితే ఉన్నాయని సెలెక్ట్ చేసుకుందాం. కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే మొబైల్ బాడీలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయని అడుగుతుంది. ఇక్కడ మనకి డిఫెక్ట్స్ అంటే ఇక్కడ మనకి మోర్ దాన్ 2 స్క్రాచెస్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ మనకి డెన్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది. బట్ మనకి డెన్స్ ఇందాక ఫెయిర్ కండిషన్ లో ఉన్నదానికి డెన్స్ ఉన్నాయని చూపించింది. బట్ ఇక్కడ మనం డెన్స్ అయితే క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ మేజర్ డెన్స్ అండ్ మోర్ దాన్ 2 అని క్లిక్ చేద్దాం. ఇక్కడ కంటిన్యూ కొడదాం. కొట్టాక ఇక్కడ మనకి కెమెరాస్ లో ఎలాంటి ప్రాబ్లం అని ఉందా, లేకపోతే మనకి సెన్సార్ లో ఫింగర్ ప్రింట్ లో ఎలాంటి ప్రాబ్లం అని ఉందని వీళ్ళైతే అడుగుతున్నారు. బట్ ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు. బట్ వీళ్ళైతే అడుగుతున్నారు. బట్ మనకి ఇవన్నీ ఏం లేవు కాబట్టి మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి బాక్స్ ఉందని అడుగుతున్నారు. బట్ మనకి సేమ్ IMEI నెంబర్ తో మనకి ఈ మొబైల్ సంబంధించిన బాక్స్ ఉందని అడుగుతున్నారు. బాక్స్ అయితే ఉంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే వీళ్ళు ఇచ్చే వాల్యూ చూసుకుంటే 23,300 రూపాయలు అయితే వీళ్ళు అయితే వాల్యూ ఇచ్చారు. బట్ ఇందాక మనం ఫెయిర్ కండిషన్ ఉన్న మొబైల్ చూసుకుంటే మనకి దాదాపు 38,899 రూపాయలు. ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఈ ఫెయిర్ కండిషన్ మనం అమ్ముదాం అనుకుంటే ఈ ఫెయిర్ కండిషన్ మొబైల్ కి ఇచ్చే వాల్యూ చూసుకుంటే మనకి దాదాపు 23,300 రూపాయలు అయితే దీనికైతే వాల్యూ అయితే ఇస్తున్నారు. బట్ చూడవచ్చు మీరు డిఫరెన్స్ అయితే. ఒకవేళ మీరు ఈ మొబైల్ అమ్ముదాం అనుకుంటే ఫెయిర్ కండిషన్ లో వాళ్ళు కొనుక్కొని 23,300 అయితే కొనుక్కొని వాళ్ళు అమ్మే ప్రైస్ చూసుకుంటే మనకి దాదాపు 39,000 అయితే అమ్ముతున్నారు. బట్ ఇదైతే మీరు ఆలోచించండి వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారు. బట్ దీనికి బదులు మనం మన ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా ఏదైనా షాప్ లో కానీ మనం iPhone 13 కొంటే బట్ అది మనకి గుడ్ కండిషన్ లో మనకి 30,000 అయితే అట్లా వస్తుంది. బట్ వీళ్ళు మాత్రం మనకి ఫెయిర్ కండిషన్ లో ఉన్న మొబైల్ ని స్క్రాచెస్ కానీ బ్యాక్ సైడ్ మనకి బాడీ డ్యామేజ్ కానీ ఇలాంటి కండిషన్ ఉన్న మొబైల్ ని 39,000 అయితే అమ్ముతున్నారు. బట్ మీరైతే ఇది కొంచెం ఆలోచించండి. క్యాష్ ఫైల్ మొబైల్ కొనేటప్పుడు మంచి కండిషన్ లో ఉన్న దాని ప్రైస్ అయితే చాలా
చాలా విపరీతంగా పెడుతున్నారు. ఫెయిర్ కండిషన్ లో ఉన్న ప్రైస్ కూడా మనకి సిమిలర్ గా ఒక 4-5 వేలు మనకి డిఫరెన్స్ ఉండేలాగైతే పెడుతున్నారు. కానీ మనం అమ్మే మొబైల్ చూసుకుంటే మనకి ఫెయిర్ కండిషన్ లో ఉన్న దానికి వాళ్ళు అమ్మే ఫెయిర్ కండిషన్ లో ఉన్న మొబైల్ కి మనకైతే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇలా అయితే వీళ్ళు మోసం చేస్తున్నారు. మన దగ్గర నుంచి అయితే ఒక మొబైల్ కొని దాని ప్రైస్ అయితే ఒక 13,000-14,000 డిఫరెన్స్ అయితే మనకి అదే మొబైల్ ని అమ్ముతున్నారు. ఇక్కడైతే మనం చాలా అయితే మోసపోతున్నాం. కొనే వాళ్ళు మోసపోతున్నారు, అమ్మే వాళ్ళు మోసపోతున్నారు. బట్ ఒకవేళ మీరు ఏదైనా మొబైల్ అమ్ముదామంటే క్యాష్ ఫైల్ అమ్మకండి. మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ అలాగే ఏదైనా షాప్ లో కానీ అమ్మండి. ఒకవేళ మీరు క్యాష్ ఫైల్ మొబైల్ కొందాం అనుకుంటే కొనకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వాళ్ళు కొత్త ఐఫోన్ ఏదైనా అప్గ్రేడ్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే చూస్ చేసుకోండి. అందులో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఉన్నా వాళ్ళైతే చెప్తారు, మనమైతే చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం వాళ్ళని అడగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ వీళ్ళు ఇక్కడైతే మనకి 6 months అయితే వారంటీ అని ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వారంటీ మనకి సర్వీస్ సెంటర్ నుంచి ఉండదు. బట్ సెల్లార్ నుంచి అయితే మనకి ఈ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి మేజర్ కాన్ ఏంటంటే క్యాష్ ఫైల్ కొనడం ద్వారా ప్రైస్ అని చెప్పొచ్చు. బట్ మనకి ప్రైస్ అయితే చాలా విపరీతంగా అయితే పెడుతున్నారు. ఇప్పుడు నేను క్యాష్ ఫై లో ఒక మొబైల్ ని అమ్ముదాం అనుకున్నాను, ఐఫోన్ 13. అది ఫెయిర్ కండిషన్ లో ఉన్న మొబైల్ ని అమ్మితే మనకి ఎంత వాల్యూ వస్తుందో నేను చూస్తే దాదాపు 23,300 వచ్చింది. అదే ఐఫోన్ 13 ని ఫెయిర్ కండిషన్ లో ఉన్న ఐఫోన్ 13 ని క్యాష్ ఫై లో నేను కొంటే నాకు దాదాపు దాని ప్రైస్ 38,899 రూపాయలు అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకైతే క్యాష్ ఫై లో జరిగే మోసం అయితే మనకు అర్థమవుతుంది. బట్ ఒకవేళ మీరు క్యాష్ ఫై లో మొబైల్ కొనాలంటే కొనకండి, నేనైతే రికమెండ్ చేయను. బట్ మీ దగ్గరలో ఉన్న ఎవరన్నా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే దాన్ని కొనడానికి ట్రై చేయండి. అక్కడ మనకి మంచి ప్రైస్ లభిస్తుంది. అండ్ అలాగే మంచి కండిషన్ లో ఉన్న ఫోన్ అయితే మనకైతే వస్తుంది. ఇంతేగాని మీరైతే క్యాష్ ఫై లో కొనడం అయితే ఆపండి, అమ్మడం కూడా ఆపండి. మీకు తెలిసిన వాళ్ళకి అమ్మినా బట్ మీకు మంచి వాల్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ క్యాష్ ఫై లో జరిగే మోసం అయితే. ముఖ్యంగా క్యాష్ ఫై లో కొనొచ్చా లేదంటే నేను వద్దని చెప్తాను. క్యాష్ ఫై లోకి బదులు మీరు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గర కొనండి లేదా అమ్మండి. కానీ మీరైతే క్యాష్ ఫై లో కొనకండి, అమ్మకండి. బట్ మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా కొనడం కానీ అమ్మడం కానీ చేస్తుంటే వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, స్కామ్ తెలుసుకొని, మోసాన్ని తెలుసుకొని వాళ్ళైతే కొంచెం జాగ్రత్త అయితే పడతారు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.